తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం. జిల్లా కలెక్టర్ బో ఆనంద్. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తాడిపత్రి పట్టణంలోని ఆధ్యాత్మిక ప్రాంతం, పర్యాటక స్థలమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బో ఆనంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ తదితరులు యోగాసనాలు చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. యోగా మాస్టర్లు డాక్టర్ ఏ మురళీకృష్ణ, రవిప్రసాద్, గోవింద్ రెడ్డి, మమత, కర్నూలు రెడ్డి, తిప్పయ్య అందరి చేత యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి బోబులమ్మ, యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, ఆయుష్ వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. సెంటర్ కి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ కి, శ్వాస తీసుకుంటూ సెంటర్ కి. ఇప్పుడు తీసుకెళ్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడిపత్రిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా భాగంగా మెగా యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు ఐడివై భాగంగా ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐకానిక్ టూరిజం డెస్టినేషన్ నా మనస్సును ఎల్లప్పుడూ సంతులితంగా ఉంచుకుంటాను. ఇందులో నా ఆత్మ వికాసం ఉంది. నమస్కారం అండి. ఈరోజు తాడిపత్రిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా భాగంగా మెగా యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు ఐడివై భాగంగా ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్ లో ఇక్కడ యోగా కార్యక్రమాలు చేపడుతున్నాము. 2 ఉద్దేశంతో చేస్తున్నాము. ఒకటేంటంటే మన యోగా మీద ఉన్న అవగాహన అందరి దగ్గర తెలుసుకోవడము, రెండోది మన దగ్గర ఉన్న టూరిజం ప్లేసెస్ జనాలకి వైపు అవేర్నెస్ వచ్చినట్టు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు టూరిజం డెస్టినేషన్ లో జరిగినప్పుడు దీనికి సంబంధించిన న్యూస్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. సో దయచేసి అంటే ఈ యొక్క ఐడివై అంటే మనకి ఎలాగో ఇంకా నెక్స్ట్ ఒక 2 days లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రాబోతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ యోగా కనీసం ఒక్కసారి అయినా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జిల్లాలో 25 లక్షల జనాభా ఉంటుంది. జిల్లాలో ప్రతి ఒక్కరు కనీసం ఈ ఐడివై భాగంగా కనీసం 1 రోజు 2 రోజైనా ట్రై చేయాలని కోరుతున్నానండి. కనీసం కొంతమంది అయినా ఇది కంటిన్యూ చేసినట్లు అయితే మనం ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం చేసినది కొద్దిగా లబ్ధిపొందుతాయని అనుకున్నాము. దీని వల్ల రకరకాల బెనిఫిట్ ఉన్నాయి. హెల్త్ పరంగా కావచ్చు, మనకి సొసైటీయల్ బెనిఫిట్ కావచ్చు, మీకు ఇండివిజువల్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్లు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దయచేసి అంటే చేయలేని వాళ్ళు కనీసం ఒకసారి అయినా ఈ యొక్క ఐడివై క్యాంపెయిన్ భాగంగా దయచేసి ట్రై చేయాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా విలేజ్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఐడివై భాగంగా యోగా కాంపిటీషన్ లో చేపట్టడం జరిగింది. దాంట్లో ఎవరైతే గెలిచిన వాళ్ళని అందరినీ కూడా స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా ట్రైనింగ్ సుమారుగా 3 లక్షల మంది దాకా జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ ఒక్కసారి అయినా వాళ్ళకి యోగా మీద అవగాహన కల్పించాలి. ఒకసారి అయినా ట్రైనింగ్ పాల్గొన్నట్లయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంట్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక అవకాశం యోగా ద్వారానే దొరుకుతాయి. మిగిలిన మీరు జిమ్ చేయాలనే ఏదో ఒక గేమ్ ఆడాలంటే దానికి సంబంధించిన ప్రాప్స్ కానీ లేదంటే అడిషనల్ మెటీరియల్స్ కావాల్సిన అవసరం వస్తుంది. దీనిలో ఒకటి కావాల్సిన అంటే మీరు టైం ఇచ్చినది అయితే మాత్రం ఎటువంటి అడిషనల్ గా మెటీరియల్స్ ఏం లేకుండానే స్వయంగానే మీ హెల్త్ ని కాపాడచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై క్యాంపెయిన్ భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొవాలి. దయచేసి ఒకసారి ట్రైనింగ్ తీసుకోవాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా మనం 2 లొకేషన్ తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 50 లొకేషన్స్ తీసుకున్నాము. దీనికి ఏమేంటంటే మనకు రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే ఒకవేళ బయట నుంచి ఒక టూరిస్ట్ కానీ లేదంటే వితిన్ జిల్లాలో ఉన్న టూరిస్టులు కానీ వాళ్ళకి మొదటిగా గుర్తొచ్చినది మనకు అరకు గానీ లేదంటే ఒక గంటికోట అనే 1-2 లొకేషన్స్ గుర్తొస్తాయి.
మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటివి ఎక్కడైతే ఏరియాస్ అంటే ఇప్పుడు తాడిపత్రి టెంపుల్ అనేది మనకు చుట్టుపక్కల ఒక 150-200 కిలోమీటర్ల ఏరియాలోని జనాలకి అర్థమవుతాయి, కానీ రాష్ట్ర అంటే రాయలసీమ పూర్తిగా లేదంటే ఉత్తరాంధ్రలో అలాంటి వ్యక్తులకి అవగాహన కల్పించడానికి ఛాన్స్ తక్కువ వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇలా టూరిజం డెస్టినేషన్ లో చేసినా కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం సోషల్ మీడియా కావచ్చు లేదంటే ప్రెస్ ద్వారా కావచ్చు బయటకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రెస్ రిపోర్ట్స్ వెళ్తాయి. దాంతో భాగంగా తక్కువ జనాలకి టూరిజం డెస్టినేషన్ మీద అవగాహన కల్పిస్తాయనే ఉద్దేశంతో ఇట్లాంటి లొకేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుని చేయడం జరుగుతున్నాయి. జిల్లాలో తాడిపత్రి టెంపుల్ సిటీ అంటే చాలా వరకు ప్రాచీనమైన టెంపుల్స్ తాడిపత్రిలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ చేసినట్లయితే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి దీనికి సంబంధించిన కొంత అవేర్నెస్ వస్తాయి. ఇలాంటి టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయని జనాలకి అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతున్నాయి. ఇది కాకుండా మన గుత్తి ఫోర్ట్ అంటే జిల్లాలోనే ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్స్ గుత్తి ఫోర్ట్. రాష్ట్రంలో చూసుకున్నా లేదంటే దేశంలో చూసుకున్నా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోర్ట్స్ చూసుకున్నట్లే గుత్తి అవుతాము. అంటే ఆల్మోస్ట్ అది మన రాజస్థాన్ లో ఉన్న ఫోర్ట్ కి అంత సైజ్ లో ఉన్న ఫోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ గుత్తి ఫోర్ట్ కూడా రాబోయిన ఒక రోజులో ఈ కార్యక్రమం చేపడతాము. ఈ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా విన్నపం ఏంటంటే దీనికి సంబంధించిన అంటే ఐడివై యోగా ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నానని కాకుండా ఈ యొక్క 2 లొకేషన్ సంబంధించిన కూడా ఫీచర్స్ కూడా చేయాలని కోరుతున్నాను.